ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిన సోదరులు ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ రేపు జరిగే పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకుంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిన కుటుంబ సభ్యులు ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈసారి పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ చేప ప్రసాదం కోసం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు చేరుకున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈసారి 42 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీ ప్రక్రియ సులభంగా సజావుగా సాగేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. ఆర్ఎండ్బీ అధికారులు షెడ్లు, ఫ్లడ్ లైట్లు, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు ఆర్టీసీ 140 స్పెషల్ బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.